అందరికీ నమస్కారం. బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవటానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పటానికి ఏ పరీక్ష అవసరం లేదు. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకు ఆనందాన్ని ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకు కారణం అదృష్టమే అని చెప్పటానికి చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, దాని వెనుక ఉన్న కారణాలను. అర్థమైందనుకుంటా. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకటం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. జీవితం ఆశతో కాదు, ఆశయంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, అలాగే పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది. మనల్ని ఒకరు మోసం చేశారు అని బాధపడటం కన్నా మనం ఎవ్వరినీ మోసం చేయలేదు అని సంతోషంగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. పడిపోతామని భయపడితే నడక రాదు, అలాగే ఓడిపోతామని భయపడితే విజయం కూడా రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఇతరులని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. గెలుపు దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించు. కోల్పోవటం అలవాటైన వారికి కోలుకోవటం కష్టమేమీ కాదు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కదా. మీ అలవాట్లే మీ భవిష్యత్తును మారుస్తాయి. అర్థమైందనుకుంటా. 10 మంది స్నేహితులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకాన్ని చదవటం ఎంతో మిన్న. జీవితం చాలా అందమైంది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ మాట్లాడు, అలాగే ఆనందంగా జీవించు. ధైర్యంగా ఉండు. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.